కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం సెంగులూరులో భాగ్య విధాత చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బండారు శ్యామ్ కుమార్ సరస్వతి దంపతుల ఆధ్వర్యంలో 164వ స్వామి వివేకానంద జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. తొలుత వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత జాతి దిశానిర్దేశకుడు స్వామి వివేకానందని ప్రముఖ సంఘ సేవకుడు భాగ్య విధాత చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ బండారు శ్యామ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ శుభం చిల్డ్రన్స్ వేర్ అధినేత కొసిక కృష్ణ సంయుక్త సౌజన్యంతో వృద్ధులు, విద్యార్థులు, మహిళలకు దుస్తులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ ఫైనాన్షియల్ సలహాదారు గద్దె సోమరాజ్ మాట్లాడుతూ కృష్ణా జిల్లాకు మాత్రం డాక్టర్ బండారన్న హజారేగే చెప్పవచ్చన్నారు. భాగ్య విధాత చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి బండారు సరస్వతి మాట్లాడుతూ అంతటి కరోనాలో కూడా సెంగళూరు వాసులకు కరోనా రాలేదంటే అంత పచ్చని పల్లె సెంగళూరు అని కొనియాడారు. అలాంటి గ్రామానికి ఎవరైనా మేలు చేయాలని కీడు మాత్రం చేయకూడదని సూచించారు. కార్యక్రమంలో కోటపైడీశ్వరరావు, పొద్దంటి నాగమల్లేశ్వరరావు, మాచర్ల రమణయ్య, బిట్ర అర్జునరావు, చిలుకోట లక్ష్మణరావు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, పిల్లలు, పెద్దలు అందరూ పాల్గొన్నారు. రెండు కొనసాగించేద్దాం. నిత్య స్ఫూర్తి ప్రదాతలకే స్ఫూర్తి ప్రదాత అయినటువంటి భారతదేశం గర్వించదగ్గటువంటి మహోన్నతమైన వ్యక్తులలో అగ్రగణ్యునిగా మనం చెప్పుకోదగ్గటువంటి స్వామి వివేకానంద వారి జయంతోత్సవాన్ని ప్రతి ఏటాలేగా ఈ సంవత్సరం కూడా గుడ్లవల్లేరు మండలంలో ఉన్నటువంటి సెంగళూరులోని స్ఫురద్రూపిగా ఉన్నటువంటి స్వామి వివేకానంద అత్యంత అద్భుతమైనటువంటి విగ్రహం సమక్షంలో గ్రామస్తులు 50 మంది గత సంవత్సరాలుగా గ్రామోత్సవంగా నిర్వహించుకుంటున్నటువంటి జాతీయ యువజన దినోత్సవం అయినటువంటి స్వామి వివేకానంద జయంతోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా సెంగళూరు గ్రామంలో ఈరోజు జరుగుతూ ఉంది. స్వామి వివేకానంద స్ఫూర్తితో గత 2 దశాబ్దాలుగా అంటే 20 సంవత్సరాలుగా గ్రామం అంతా కూడా ఐకమత్యంతో ఉండి ప్రగతిశీల భావాలతో సభ్య సమాజానికి సందేశాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ క్రమశిక్షణకు, అభివృద్ధికి మారుపేరుగా ఉండి స్వయం సమృద్ధి దిశగా మహిళా సాధికారత, బాలబాలికల అభ్యున్నతి, వృద్ధుల సంక్షేమం, ఈ విధంగా బహుముఖీయంగా అభివృద్ధి పదంలో అనే బిస్కెట్ టీ కప్ తయారీ, ఈ 2 కూడా మహిళా సాధికారత దిశగా జరుగుతున్నటువంటి ప్రయాణాలు ఉజ్వలంగా ఫలవంతంగా జరుగుతూ ఉన్నాయి. అందులో పనిచేస్తున్నటువంటి మహిళలకు కూడా దుస్తులు పంపిణీ కార్యక్రమం ఈ వివేకానంద జయంతి సందర్భంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి ఏటా కోట భ్రమరాంబ అనే వృద్ధురాలు ఈ విగ్రహం ముందు రోజు ఊడ్చి కళ్ళాపు జమ్మి ముగ్గేయటం జరుగుతూ ఉంది. 2012 నుంచి ఆమెకు వస్త్రాలు బహుకరించడం జరుగుతూ ఉంది. గ్రామస్తులందరికీ నా నమస్కారాలు. 164వ వివేకానంద జయంతి శుభాకాంక్షలు అందరికీ. అలాగే ఈ సెంగళూరు గ్రామంలో ప్రతి వివేకానంద జయంతి జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం. అలా జరుపుకునే క్రమంలో ఎన్నో విషయాలు, ఎంతోమంది గ్రామాల నుంచి మనుషులు వచ్చి మీ గ్రామంలో చాలా బాగా జరుపుకుంటున్నారు, ఇది చాలా ఆదర్శవంతమైన గ్రామం అని చెప్తూ ఉండేవారు. అలాగే ముఖ్యంగా 12 సంవత్సరాల క్రితం 2014లో ప్రారంభమైన సెంగళూరు హోమ్ ఎకో ఫ్రెండ్లీ లీఫ్ ప్లేట్స్ తయారీ పరిశ్రమ విజయవంతంగా ఎంతోమంది మెప్పు పొంది లీఫ్ ప్లేట్స్ పర్యావరణానికి హితమైన ఈ లీఫ్ ప్లేట్స్ తయారీ కార్యక్రమం
ప్రతిరోజు జరుగుతూ ఉంది ఇక్కడ. ఇలా గ్రామంలో ఉన్న మహిళలు ఉపాధి కల్పించడానికి డాక్టర్ శ్యామ్ కుమార్ గారు పూనుకొని 12 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ పరిశ్రమ ఈరోజు విజయవంతంగా నడుస్తుంది. ఇలా అన్ని గ్రామాల్లో అందరూ కూడా ఇలా చేసుకోవాలి, అందరూ కూడా గ్రామాలు దత్తత తీసుకొని చక్కగా గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలి, ప్రతి ఒక్కరూ ఉపాధి పొంది ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా ప్రగతి పొందాలి అని ఒక మహిళగా ఈ వివేకానంద జయంతి రోజు నేను కోరుకుంటున్నాను. స్వామి వివేకానంద జన్మదినోత్సవం సందర్భంగా గ్రామస్తులకు మరియు విద్యార్థులకు మరియు మహిళలకు మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి డాక్టర్ గారు ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఇలా ఏర్పాటు చేశారంటే రేపు భవిష్యత్తులో ఒక తాత మనమని తీసుకెళ్తూ ఉంటే తాతగారు ఈ విగ్రహం ఏంటి అని అడిగినప్పుడు అది చూసి ఆయన స్వామి వివేకానందరా మరి యువతను స్ఫూర్తిగా, యువతే సమాజానికి బలము, మరి యువత అనేవాడు బలిష్టంగాను స్వామితనాన్ని విడిచి తోటి వాడి కోసం పోరాటం చేయాలనేటటువంటి ఆయన తెలియజేశాడని చెప్పి ఆ తాతగారు ఆ మనవడు చెప్పడానికి ఉపయోగపడుతుంది. మరి మా డాక్టర్ గారిని ఆదర్శంగా తీసుకొని మరి ప్రతి పల్లెలోనూ కూడా ఒక స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే పల్లెలన్నీ కూడా చాలా డెవలప్ అవుతాయి. మరి ఈ బస్సులో అడిగితే ఆశ్చర్యపోయా అసలు నేను. మరి అలాంటి పేరు తీసుకొచ్చారు. మరి ఆయన ఏ విధంగా మరి ఆయన ఆలోచన విధానం ఏంటనేది నాకు తెలియదు, కానీ ఆయన చేసే కార్యక్రమం మాత్రం సూపర్. ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఈ విధంగా ఆయన కూడా నేను వేదికను అలంకరించిన డాక్టర్ గారికి, తర్వాత గ్రామస్తులకు, తర్వాత వివేకానంద జయంతి శుభాకాంక్షలు. ఈ గ్రామం లాగానే మిగతా గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలని, డాక్టర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలని గ్రామస్తులు, మిగతా జిల్లా వాసులు అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే గ్రామస్తులందరికీ, విద్యార్థులకి వివేకానంద జయంతి శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మా పాఠశాలకు అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయడంలో డాక్టర్ గారి కృషి అభినందనీయము. అలాగే మేము కూడా వచ్చినప్పుడు మేము సెంగళూరులో పనిచేస్తున్నాం అని చెప్పి తోటి ఉపాధ్యాయులతో చెప్పినప్పుడు చాలా మంచి సాఫ్ట్వేర్ ప్రింటర్ ఒకటి అందజేశారు. చాలా థ్యాంక్స్ సార్. అలాగే ప్రతి సంవత్సరం కూడా మా పాఠశాల విద్యార్థులకి దుస్తులను అందజేస్తున్నారండి. వాళ్ళు సంతోషంగా సంక్రాంతి పండుగకి అవి వేసుకుని చాలా ఆనందంగా జరుపుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ సందర్భంగా డాక్టర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ కొంచెం గ్యాప్ రావాలి. ఆ బాబు పట్టుకొని నువ్వు ఇట్రామ్మా, ఇట్లా ఉండు, ఇటు ఇచ్చేయండి ఆడపిల్లల ముందు. తర్వాత 2 జెంట్స్ పాపకి మేడం జెంట్స్ ఇవ్వాలి మేడం. క్లాస్ రూమ్ లో కూర్చోండి. ఇచ్చేయండి. ఇక మీరు క్లాస్కి వెళ్ళిపోండి అమ్మా. క్లాస్కి వెళ్ళిపోండి. ఇవి వచ్చేస్తాయి క్లాస్కి. పైడేసరా వీళ్ళగా బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేసి వచ్చేసాయి. తర్వాత